దౌత్యపరంగా ఇండియా ఖాతాలో అతిపెద్ద విజయం నమోదైంది. 26/11 ముంబై దాడుల సూత్రధారుల్లో కీలకమైనటువంటి నిందితుల్లో తవహూర్ హుస్సేన్ రాణా ఒకడు. అయితే అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మోదీ ట్రంప్తో భేటీ కావడం, మొదటి సమావేశంలోనే రాణా విషయం ప్రస్తావనకు రావడం, దీనికి ట్రంప్ అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ఇక రాణా తనను ఇండియాకు అప్పగించరాదని చివరి వరకు కోర్టుల్లో చేసినటువంటి న్యాయ పోరాటం ఫలించలేదు. ఎటకేలకు ఇండియాకు చెందినటువంటి దర్యాప్తు సంస్థలు చేసిన కృషి ఫలించింది. ప్రత్యేక విమానంలో రాణాను ఇండియాకు తరలించారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో చేరుకున్నారు. ఇక ఇండియాలో దిగిన తర్వాత ఏం జరగబోతోంది తదితర వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇండియా ఆర్థిక రాజధాని ముంబైలో 2008 నవంబర్ 26న అతిపెద్ద టెర్రర్ దాడులు జరిగాయి. ఈ టెర్రర్ దాడుల్లో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 6 అమెరికన్ పౌరులున్నారు. సుమారు 60 గంటల పాటు ముంబైని తమ అదుపులో ఉంచుకుని బీభత్సం సృష్టించారు పాక్ టెర్రరిస్టులు. అయితే దీని వెనుక అసలు సూత్రధారుడు పాకిస్తాన్కు చెందిన కెనడియన్ వ్యాపారవేత్త రాణా తన చిన్ననాటి మిత్రుడు డేవిడ్ కోలమాన్ హెడ్లీతో కలిసి కుట్ర పన్ని లష్కరే తైబాతో ఈ టెర్రర్ దాడులు చేయించింది. అంతకుముందు రాణా హెడ్లీ కలిసి ముంబైలో పలు చోట్ల రెక్కి నిర్వహించి ఎలీటీకి సమాచారం ఇచ్చింది. దాడుల తర్వాత వీరు అమెరికా పారిపోయారు. అమెరికా కోర్టులో వీరికి వ్యతిరేకంగా కేసులు నమోదయ్యాయి. ఎటకేలకు రాణాను ఇండియాకు తీసుకొచ్చారు. ఇక ఇండియాలో జరిగే తంతు విషయానికొస్తే ఢిల్లీలో అడుగు పెట్టిన వెంటనే రాణాను జాతీయ భద్రతా దర్యాప్తు ఏజెన్సీ లేదా ఎన్ఐఏ ఢిల్లీలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెడతారు. ఎన్ఐఏ రాణాను విచారించడానికి కస్టడీలో తీసుకోవడానికి అనుమతి కోరుతారు. అతని నుంచి సాక్ష్యాలు, వాటిలో ఈమెయిల్స్, ట్రావెల్ రికార్డులు సేకరిస్తారు. అయితే ఇప్పటికే అతని నుంచి కొన్ని సాక్ష్యాలు సేకరించారు. ఇక అధికారుల అంచనా ప్రకారం రాణాను మరింత లోతుగా ప్రశ్నిస్తే 26/11 టెర్రర్ దాడుల్లో కీలక వ్యక్తుల పేర్లు రాబట్టవచ్చునని భావిస్తున్నారు. కాగా రాణాను హై సెక్యూరిటీ తిహార్ జైల్లో ఉంచనున్నారు. జైల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఇండియా ఇప్పటికే అమెరికా అధికారులకు రాణా భద్రత గురించి, ఆయనకు న్యాయపరమైన హక్కుల గురించి, జైల్ కండిషన్ గురించి హామీ ఇచ్చింది. కాగా రాణా అప్పగింతకు ముందు ఈ హామీ ఇచ్చిన తర్వాతనే రాణాను ఇండియాకు అప్పగించడానికి అమెరికా అంగీకరించింది. ఇక 26/11లో రాణా పాత్ర విషయానికొస్తే ఆయన వీసా స్కామ్ తో పాటు ఎక్కడెక్కడ దాడులు చేయాలో ఆ లక్ష్యాలను ఎలీటీకిచ్చాడని ఎన్ఐఏ 2011లో ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇక రాణా విషయానికొస్తే మరో కీలక సూత్రధారుడు హెడ్లీ ఇండియాలో అడుగు పెట్టడానికి వీసా ఇప్పించడంలో సహకరించడంతో పాటు ముంబైలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి సహకరించాడు. కాగా హెడ్లీ ముంబై ఇమిగ్రేషన్ లా సెంటర్ను ఏర్పాటు చేసుకుని టెర్రర్ కార్యకలాపాలను పర్యవేక్షించేవాడు. ఇక ఎన్ఐఏ వాదన ఏమిటంటే హెడ్లీకి ఎలీటీతో సన్నిహిత సంబంధాలున్నాయి. ముంబైలో చేపట్టబోయే టెర్రర్ దాడుల ప్లాన్ గురించి రాణాకు పూర్తి సమాచారం ఉంది. ఈ కుట్రలో అతనికి పూర్తిగా సహకరించాడు. అలాగే హెడ్లీ తన భార్యతో కలిసి దేశంలోని పలు నగరాలు హాపూర్, ఢిల్లీ, ఆగ్రా, కోచి, అహ్మదాబాద్, ముంబైలో 2008 నవంబర్ 13 నుంచి 21 వరకు పలు నగరాల్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా హెడ్లీ రాణాకు డజన్ల కొద్ది కాల్ చేశాడు. వీరిద్దరూ కలిసి ముంబైలోని చాబాట్ హౌస్ తో పాటు నేషనల్ డిఫెన్స్ కాలేజీపై దాడులకు ప్లాన్ చేశారు. కాగా రాణా విషయానికొస్తే పాక్ చెందిన ఐఎస్ఐ ఆఫీసర్ సహకుట్రదారుడు మేజర్ ఇక్బాల్ తో టచ్ లో ఉన్నాడు. అతను సహకరించాడు కూడా. ఇక రాణా ఇండియాలోనే కాదు కోపెన్హేగన్ లో లష్కర్ టెర్రర్ దాడులకు సహకరించాడు. అయితే అక్కడ దాడులు విఫలమయ్యాయి. అయితే అమెరికాకు చెందిన FBI రంగంలో దిగి రాణాను షికాగోలో 2019లో అరెస్ట్ చేసింది. అయితే 26/11 కు సంబంధించి కేసుల విషయానికొస్తే అమెరికా కోర్టు కొన్ని కేసులు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఇతర టెర్రర్ దాడులకు సంబంధించి, ఇతర నేరాలకు సంబంధించి అమెరికా కోర్టు రాణాకు 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఇక ఇండియా విషయానికొస్తే రాణాకు అమెరికా కోర్టు జైలు శిక్ష విధించిన తర్వాత నుంచి రాణాను ఇండియాకు అప్పగించాలని అక్కడి కోర్టులో రిక్వెస్ట్ ఫైల్ చేసింది. అలాగే ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసు కూడా దక్కించుకుంది. అయితే రాణా తనను ఇండియాకు అప్పగించరాదని అక్కడి కోర్టులో అప్పీల్ చేశాడు. ఈ ఏడాది 2 ఎమర్జెన్సీ స్టే అప్లికేషన్స్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఒకటి యుఎస్ సుప్రీం కోర్టులో జస్టిస్ ఎలీనా కాగన్, రెండోది చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ కు విన్నవించుకున్నాడు. 2 జడ్జీలు ఆయన పిటిషన్ ను తిరస్కరించారు. ఈ నెల 8న అమెరికా సుప్రీం కోర్టు
అధికారికంగా ఆయన చివరి పిటిషన్ను తిరస్కరించింది. కోర్టు ఆయన దరఖాస్తును తిరస్కరిస్తోందని తీర్పు చెప్పింది. ఇక అమెరికా కోర్టులో అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఆయనను ఇండియాకు అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎన్ఐఏ విచారణలో ఎలీట్ నెట్వర్క్ కుట్రదారులు హఫీజ్ సయీద్, జాకీర్ రెహమాన్ లఖ్వీ, సాజిద్ మీర్, హెచ్యుజేఐ నాయకులు ఇలియాస్ కశ్మీర్ లాంటి పాకిస్తాన్ ఐఎస్ఐతో లింకులున్న వ్యక్తుల సాక్ష్యాలు సేకరించే అవకాశాలున్నాయి. ఇక ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పైన తెలిపిన టెర్రరిస్టులకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీనికి సంబంధించి పాకిస్తాన్కు లేఖలు కూడా రాసింది. దీనిపై పాకిస్తాన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. కాగా ఎన్ఐఏ ముంబై దాడులకు సంబంధించి వివిధ నగరాల్లో నమోదైన కేసులను కలిపి ఒకే కోర్టులో విచారణ చేపట్టాలని రికార్డులు కూడా స్వాధీనం చేసుకుంది. దీంతో విచారణ వేగవంతం జరిగి శిక్షల్లో జాప్యం జరగరాదనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇక రాణాను ఇండియా రప్పించడంలో అలాగే 26/11 కేసుల్లో మోదీ సర్కార్ అతిపెద్ద విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ముంబై దాడులకు సంబంధించి ఒకే ఒక టెర్రరిస్టు అజ్మల్ కసబ్ పట్టుబడ్డాడు. 2012లో అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇక రాణా ఎన్ఐఏ కస్టడీలో ఉన్నందువల్ల ముంబై టెర్రర్ దాడుల వెనుక లష్కరే తైబా, పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ల కుట్రలను తేటతెల్లం చేయొచ్చు. ఇస్లామాబాద్ పై దౌత్యపరంగా చట్టపరంగా ఒత్తిడి తెచ్చి కుట్రదారులను ఇండియాకు అప్పగించమని కోరొచ్చు. ఇక ఇండియా చరిత్రలో ముంబైలో జరిగింది అతిపెద్ద టెర్రర్ దాడి అని చెప్పుకోవచ్చు. రాణా అప్పగింత తర్వాత ముంబై టెర్రర్ దాడులు మృతి చెందిన కుటుంబాల వారికి న్యాయం జరుగుతుందనే ఆశ కాస్త చిగురించింది. అయితే మాజీ కేంద్ర హోంశాఖ సెక్రటరీ జీకే పిల్లై లాంటి వారు రాణా అప్పగింత గురించి మాట్లాడుతూ ముంబై టెర్రర్ దాడులో రాణాది అతి చిన్న పాత్ర అని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు సూత్రధారుడు డేవిడ్ కోల్మాన్ హెడ్లీ, అతన్ని అప్పగించకుండా అమెరికా దాచిపెడుతోందన్నారు. ఇక హెడ్లీ విషయానికొస్తే అతడు డబుల్ ఏజెంట్ గా ఇటు అమెరికా ప్రభుత్వానికి అటు పాకిస్తాన్ ఐఎస్ఐకు పనిచేశాడని పిల్లై చెప్పారు. వాస్తవానికి 2009లో హెడ్లీ అరెస్టు తర్వాత అమెరికా అతన్ని ఇండియాకు అప్పగించకుండా అడ్డుకుందన్నారు. 26/11 దాడుల తర్వాత కూడా హెడ్లీ ఇండియాకు వచ్చాడు. అతడు టెర్రరిస్టులకు లాజిస్టిక్ సహకారం అంతే రవాణాకు సంబంధించి సహాయ సహకారాలు అందించాడని తెలిసి ఉంటే అతన్ని అప్పుడే అరెస్ట్ చేసేవారమని ఆయన అన్నారు. అమెరికా మాత్రం వారి ప్రయోజనాలు చూసుకుంటుంది, మిగతా వారి విషయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని మాజీ హోం సెక్రటరీ పిల్లై వివరించారు. అసలు సూత్రధారుడు హెడ్లీని ఇండియాకు రప్పించడంలో రాణా కీలక పాత్ర పోషించారు. కాగా రాణా ముంబైలో హెడ్లీకి ఇమిగ్రేషన్ ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు సహకరించాడు. రాణాకు ఉద్యోగం ఇచ్చినట్టు రికార్డులు చూపించాడు. ఇక హెడ్లీ ఆ సమయంలో దేశంలోని పలు నగరాలను చుట్టొచ్చి టెర్రరిస్టులను తీసుకొచ్చే బోట్లను ఎక్కడ ల్యాండ్ చేయాలో అతనే ప్లాన్ చేశాడు. కీలక సమాచారం ఐఎస్ఐకి షేర్ చేశాడు. టెర్రర్ దాడులను ఆయన వ్యక్తిగతంగా దగ్గరుండి పర్యవేక్షించాడని, టెర్రర్ దాడులు జరిగినప్పుడు పిల్లై హోం సెక్రటరీగా పనిచేశారు. ఇక రాణా విషయానికొస్తే తనను ఇండియాకు పంపిస్తే చిత్రహింసలకు గురి చేస్తారని స్టే తెచ్చుకున్నాడు. కాగా ఇండియా, అమెరికా కోర్టులకు ఆయనకు చట్టం ప్రకారం విచారణ జరుపుతామని, చిత్రహింసలకు గురి చేయమని హామీ ఇచ్చి ఇండియాకు రప్పించుకుంది. ఇక రాణా విచారణలో ఎవరి పేర్లు బయట పెడతాడో యావత్ దేశం ఆతృతతో ఎదురు చూస్తోంది. 26/11 బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని కోరుకుందాం.